రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులు తీసుకురానుంది ప్రభుత్వం. కొత్త ఆర్ఓఆర్ బిల్లును సభలో ఇంట్రడ్యూస్ చేయనుంది ప్రభుత్వం. బిల్లులో కీలకమైన రెవెన్యూ ట్రిబ్యునల్లు, సాదా బైనామా, పార్ట్ బి కాలం వంటివి పొందుపరిచే ఛాన్స్ ఉంది. భూదాన భూముల గుర్తింపు, జియో ట్యాగ్తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాటు చేయనున్నారు. సంక్రాంతిలోపే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సర్కారు భావిస్తోంది. ఇటు ధరణిపై కూడా సభలో సమగ్ర చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ రిపోర్టుపైన సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులు తెచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? ఫోర్త్ సెషన్ ఆఫ్ ద థర్డ్ అసెంబ్లీ సెషన్స్ తిరిగి రేపు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం మీద చర్చ, దానికి చట్టం ఆమోదం తర్వాత 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి, అదేవిధంగా ఇంకొంతమంది సభ్యులకి అవగాహన శిక్షణ తరగతులు ఎంసీఆర్టీలో జరిగినాయి. ఆ తర్వాత తిరిగి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల సమావేశంలో రేపటి నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలు వేడిగా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే పొలిటికల్ కంపల్షన్స్, రకరకాల అంటే రాజకీయంగా వస్తున్న విమర్శలు, రాజకీయంగా వస్తున్న కొంత కంపల్షన్స్ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారు, లేకుంటే కొన్ని బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్, వీటన్నిటి మీద కూడా రాజకీయంగా కొంత వేడిగా చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో రేపటి నుంచి అంటే ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని ప్రభుత్వం కొత్తగా సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. గత వర్షాకాల సమావేశాల్లో ఆగస్టు 2వ తేదీన దీనికి సంబంధించిన ముసాయిదాను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి ఆగస్టు 2 నుంచి దాదాపు ఆగస్టు 23 వరకు 15-20 ఈ రోజుల పాటు ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎట్లా ఉండాలి, భూసేకరణ, అదేవిధంగా మిగిలిన కొత్త ధరణి, అన్ని అంశాలు ఎట్లా ఉండాలన్నది ప్రజలు, తర్వాత వివిధ వర్గాలు, తర్వాత నిపుణులు, రకరకాల వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. రకరకాల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ చట్టం ఎట్లా అంటే బాగుంటుందన్న అంశంపై కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా ప్రభుత్వం కొంత కసరత్తు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఆర్ఓఆర్ 2024 చట్టం ఏ విధంగా ఉండాలి, అది ఏ విధంగా ఉంటుందనే అంశంపై చాలా సీరియస్గా ముఖ్యమంత్రి స్థాయిలో, అదేవిధంగా కొంత మేధావుల స్థాయిలో కూడా సీరియస్గా చర్చలు అయితే కొనసాగాయి. అయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం అయితే రేపు లేదా ఎల్లుండి సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఒక లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది. క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ చట్టం అంటే అసెంబ్లీకి వచ్చిన తర్వాత దాన్ని అప్రూవల్ చేసే అవకాశం ఉంది. అయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 ఈ చట్టం మీద ప్రజలకి, అదేవిధంగా ఆయా రంగాల వారికి అనేక ఆశలు అయితే ఉన్నాయి. ప్రధానంగా కొత్త ఆర్ఓఆర్ చట్టంలో 3 ప్రధాన విభాగాలు. ఒకటేమో అంటే మళ్ళీ సాదా బైనామాలు, ఆ తర్వాత ట్రిబ్యునల్ల ఏర్పాటు, ఆ తర్వాత మిగిలిన విఆర్ఓ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, ఇలాంటి అంశాలు ప్రధానంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రేపు కనుక కొత్త చట్టం కనుక అమల్లోకి వస్తే పాత చట్టం 2020 ఆర్ఓఆర్ చట్టానికి పాత్రపడే అవకాశం ఉంది. పాత చట్టానికి స్వస్తి పలికి కొత్త చట్టం అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 7023 పోస్టులు, విఆర్ఓ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది, ఇతర శాఖలకు బదలాయించింది. వారందరినీ కూడా తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఈ పాటికి నిర్ణయం కూడా తీసుకుంది. ఆ మేరకు కూడా కసరత్తు చేస్తుంది. అంటే ఒక గ్రామానికి విఆర్ఓ వ్యవస్థ అనేది అత్యంత కీలకం. ఆ వ్యవస్థ ఆధారంగానే ఆ గ్రామంలో భూ లావాదేవీలు అనేది, భూ సమాచారం అనేది రావడం అనేది అనివార్యం అనేది ప్రభుత్వం గుర్తించింది. సో ఈ క్రమంలో తిరిగి అంటే గతంలో రద్దయిన 7023 పోస్టులు తిరిగి మళ్ళీ అమలులోకి రానున్నాయి. ఆయా అన్ని గ్రామాల్లో, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా గ్రామస్థాయిలో ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం, గ్రీవెన్స్ ఎట్లా అడ్రస్ చేయాలనేది అన్న అంశంపై ఈ ఆర్ఓఆర్ చట్టంలో కొంత రూపొందే అవకాశం ఉంది. ధరణిపై కూడా ఈ సెషన్లోనే పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి సంక్రాంతిలోగా కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలు అనేది ప్రజల్లోకి చాలా సీరియస్గా వెళ్ళేందుకు ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది. అంటే సంక్రాంతి నుంచి ప్రజల్లోకి కొత్త చట్టం అమలుకి కాబోతున్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి సమావేశాల్లోనే ఈ చట్టాన్ని ఆమోదిస్తారనేది ఒక బలంగా చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అధికారికంగా పూర్తయ్యాయి.
తెలుగు ఇంగ్లీష్లో డ్రాఫ్ట్లు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే సభలో రేపు ఆమోదిస్తారా ఎల్లుండి ఆమోదిస్తారా అనేది ఇంకా కొంత క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. అయితే రేపు కనుక ఆమోదిస్తే రేపు ఉదయం క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. క్యాబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అసెంబ్లీలో చట్టం ఆమోదించే అవకాశం ఉంది. ఇకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మొత్తానికైతే ఈ 2 రోజుల్లో కొత్త ROR చట్టం అయితే సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దానికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. సంక్రాంతిలోగా కొత్త చట్టాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే కొత్త ROR చట్టం ద్వారా ప్రజలకి అనేక రకంగా లాభం జరుగుతుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా సరళీకృతంగా ఉంటుందనేది ఇప్పటికీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ధరణితో అనేక అంశాలు ఉన్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను కూడా ఇప్పటికీ అడ్రస్ చేసి ఉన్నాము. ధరణిలో నెలకొన్న సమస్యలను వాటి తోడు కొత్త భూదార్ ఒక కార్డును ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తుంది. భూదార్ అదేవిధంగా ల్యాండ్స్ భూములు జియో ట్యాగింగ్ అంటే మనకు ఒక ఆన్లైన్లో మనకు ఒక సర్వే నెంబర్ కొడితే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచేలా ఉండాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. సో మొత్తానికి రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. అయితే కొత్త చట్టం ఎట్లా ఉంటుందనేది ప్రజలు ఇప్పటికే విస్తృతంగా చర్చ అయితే కొనసాగుతుంది. మండల స్థాయిలో కొంత రిజిస్ట్రేషన్లు కొంత సరళీకృతమైనప్పటికీ కూడా అది కొంత సులభతరంగా ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో కొంత భూముల వివరాలు మిగిలిన అంశాలు కొంత సులభతరంగా లేవు, కొంత ఇబ్బందిగా ఉందనేది కొంత వాదన ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాలుగా కసరత్తు చేసి కొత్త ROR 2024 చట్టాన్ని రేపు లేదా ఎల్లుండి సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సంక్రాంతిలోగా ఈ చట్టం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఈ దఫా అంటే 4th సెషన్ ఆఫ్ 3rd అసెంబ్లీలో ఈ కొంత సెషన్స్ అయితే వాడిగా వేడిగా కొనసాగే అవకాశం ఉంది పొలిటికల్గా. ఎందుకంటే డిసెంబర్ 9న అదానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి టీషర్ట్లు ధరించి ఇప్పటికే టీఆర్ఎస్ మెంబర్స్ అంతా కూడా వీళ్ళు అసెంబ్లీకి ఎంటర్ అవుతుంటే అధికారులు అడ్డుకున్నారు. ఆ టీషర్ట్స్ వేసుకొని వెళ్ళే వీలు లేదని అడ్డుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు నిరసనగా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆ రోజు సభలోకి రాకుండా పోయినరు. అయితే రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి వస్తే ఏ అంశాలు ప్రస్తావించాలి, ముందు క్వశ్చన్ అవర్లో ఏ అంశాలు ఉండాలన్నది ఇప్పటికే ఆయా పార్టీల వారీగా కసరత్తు చేశారు. రేపు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అదేవిధంగా సిపిఐ అంటే క్వశ్చన్ అవర్స్లో రేపు 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ 10 ప్రశ్నల్లో కూడా ఏ పార్టీల వైజ్గా ఏ పార్టీ సభ్యుడు ఏ ప్రశ్నలు అడుగుతారనేది ఇప్పటికే అసెంబ్లీ బులెటిన్ కూడా బయటికి రిలీజ్ చేశారు. సో రేపు లేదా ఎల్లుండి కొత్త చట్టంతో పాటు ఇంకా మిగిలిన అంశాలు కొంత సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం చాలా సీరియస్గా కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ రిపోర్టు అదేవిధంగా విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్టు దాని పర్ఫార్మెన్స్ ఎంతవరకు వచ్చింది, వాటి ఫలితాలు ఎంతవరకు వచ్చాయన్నది ప్రభుత్వం జనాలకు చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక అంశం ఫార్ములా రేస్ కేసు విషయంలో కూడా ఇప్పటికే గవర్నర్ అనుమతి వచ్చిందని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అని పెద్ద ఎత్తున ఊహాగానాలు, పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయితే కూడా వేడిగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణం అదేవిధంగా మిగిలిన అంశాలు ఈ సెషన్లో జరుగుతున్నాయి కాబట్టి ఆ అంశాలు కూడా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈసారి శీతాకాల సమావేశాలు చాలా గరంగా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి శ్రవంతి.